మార్వాడి సొల్యూషన్ దళిత నిర్దేశించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీపీ మండల్. ఈయన బహుజన ఉద్యమానికి రథసారథిగా మరి ఆయన కమిషన్ ఇచ్చినప్పుడు ఆ కమిషన్ ద్వారా బీసీలను ఏ అగ్రవర్ణ మనవాదులు నలిచేస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఆయన 40 సూత్రాల ఒక కమిషన్ ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసిన దాంట్లోనే 27% బీసీలకు రిజర్వేషన్ వచ్చిందంటే అది బీపీ మండల్ యొక్క పోతు బలమే. మరి ఇప్పటికీ ఆ 39 ఇంకా హక్కులను మనం సాధించాలి. దాని గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఇవాళ బీసీలు అన్నది 52% ఉన్నప్పటికీ 52% ఉన్న బీసీలకు వారి యొక్క హక్కులు సాధించుకునే దానికి బీసీలకు సోయి రాకపోవడం, వివిధ రాజకీయ పార్టీలలో వారు గులాంగిరి చేయడమే ఇవాళ బీసీల హక్కులను సాధించలేకపోతున్నారు. బీపీ మండల్ వారి యొక్క నాన్నగారే అప్పుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జామీదారుగా ఉండి పోరాటం చేసిన ఆ తెగువ నుంచి వచ్చిన ఆ పోరాటమే ఇవాళ బీపీ మండల్ పోరాటం. మరి బీపీ మండల్ మనకు చేసిన ఏవైతే సూత్రాలు ఉన్నాయో దాన్ని సాధించడానికి బీసీలంతా ఏకం కావాలి. వారి యొక్క వర్ధంతి 44వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, వారి త్యాగానికి మనం ప్రతిచిన్నంగా నిలబడాలి. బీసీలు బహుజనులంతా ఏకమై మన రాజ్యాన్ని, ఈ దేశం యొక్క మూలవాసులం, మన రాజ్యాన్ని మనం సాధించడానికి ఏకం కావాలని కోరుకుంటూ బీపీ మండలి సిఫారసును అమలయ్యేదాకా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. ఈబీసీ వారి యొక్క ఓసీల గురించి ఏదైతే 10% లేని వారికి రిజర్వేషన్ అది కనీసం ఎవరికి ప్రజల మధ్యలో ఉద్యమం నడవకుండానే, ఎవరికి తెలవకుండానే పార్లమెంట్ లో పాస్ అయిపోతుంది. కానీ ఈ దేశానికి మూలవాసులైన, ఈ దేశానికి 52% ఉన్న ఈ బీసీలు, మరి ఎస్సీలు 17%, ఎస్టీలు వీళ్ళ యొక్క హక్కులు కలరాస్తూ బీసీల మన ఓసీల గురించి వాళ్ళు చేసిన కృషిని ఈ రాజకీయ పార్టీ మనువాద బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం ఈ దేశాన్ని ధ్వంసం చేసేదానికి చేస్తుంది. దీన్ని పొందబెట్టడానికే బీసీలంతా ఏకం కావాలి. ఇవాళ హిందుత్వం పేరు మీద మనల్ని కాలరాస్తున్నారు, మన హక్కులు కాలరాస్తున్నారు. ఇలా మోదీ అన్నవాడు బీసీ అయినట్టయితే, నిజంగానే అది రక్తంలో బీసీ రక్తంలో ఉన్నట్టయితే, ఈ దేశం యొక్క మూలవాసులు అయినట్టయితే వారు ఈ బీపీ మండలి యొక్క ఏదైతే సూత్రాలున్నదో దాన్ని అమలు చేయాలి. అమలు చేయలేకపోతున్నాడు అంటేనే మనవాడైతే ఎవరైతే వారు కబందాస్తాలు ఆర్ఎస్ఎస్ బీజేపీల చేతిలో ఉన్నారు కనుకనే వారంతా కల్తీతనమే ఈ దేశానికి మూలవాసులు కాదు, వాళ్ళు కల్తీతనమే కనుక ఇలాంటి పాలన మనకు వద్దు. మనం బీపీ మండల్ మరి పులి అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ దేశాన్ని ముందుకు నడిపించే నాయకులు ఎన్నుకుందాం. మనం వారి యొక్క పోరాట బాటలు మనం ఎన్నుకొని ముందుకు నడిచినప్పుడే ఇది బహుజన రాజ్యం, ఈ దేశాన్ని మధ్యబంగార్పికం తయారు చేయగలుగుతామని నేను బీపీ మండలి యొక్క 44వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరిని జాగో భారత్ జాగో, మన హక్కుల గురించి మనం పోరాడదామని పిలుపునిస్తున్నా. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్, ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ ప్రధాన కార్యదర్శిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మన వనరులను మనం కాపాడుకోవాలి. మన వనరులను కొల్లగొడుతున్న ఈ అగ్రవర్ణ పార్టీలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడినప్పుడే ఇది సమిష్టి ఆస్తి. ఈ సమిష్టి ఆస్తి మీద ఒక అగ్రవర్ణ రాజకీయ నాయకులదే ఉంటుంది కనుక దానికి వ్యతిరేకంగా పోరాడేదానికే తెలంగాణ ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ పనిచేస్తుంది. అందరు కలిసి రండి, మనం పోరాడదాం. జై భీమ్, జై తెలంగాణ, జై మండల్, జై మండల్, జై మండల్. ధృవతార అస్తమించినటువంటి రోజు బీపీ మండల్ గారు భారతదేశం అంతా తిరిగి 1979 దేశమంతా తిరిగి బీసీల హక్కుల కోసము అన్ని రాష్ట్రాలు ప్రాంతాలు తిరిగి భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థ వల్ల 1932లో రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు లభించాయి, కానీ బీసీలకు రిజర్వేషన్స్ అనేటువంటి రాకపోవడం మూలంగా ఇవాళకి దాదాపు మనకు 100 సంవత్సరాల నుంచి బీసీలు మోసం చేయబడుతున్నారు, దగా చేయబడుతున్నారు. కనుకనే దీని మీద కాకా కాలేకర్ కమిషన్ 1951-52లో కాకా కాలేకర్ కమిషన్ వేశారు. ఆయన దేశవ్యాప్తంగా తిరిగి భారతదేశంలో ఉన్నటువంటి బీసీల జనాభా 52% ఉంది కనుక వాళ్ళకు విద్యా ఉద్యోగాలలో, చట్ట సభల్లో, ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో సమాన వాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి
ఆనాడు కాకా కాలేకర్ కమిషను కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడం జరిగింది. అట్టి రిపోర్టును కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు పట్టించుకోకుండా బీసీలకు రిజర్వేషన్ అవకాశాలు దక్కకుండానే అణచివేస్తున్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అంబేద్కర్ గారు మాట్లాడినప్పటికీ నువ్వు బీసీల ప్రతినిధి కాదు కనుక నువ్వు ఎస్సీల గురించే మాట్లాడాలని చెప్పి అనడం మూలంగా ఆ రోజు మనకు అవకాశం లేకుండా అయిపోయింది. అట్లా పక్కదారి పట్టించి మన హక్కులన్నీ కూడా వాళ్ళు గెలుచుకొని పోవడం జరిగింది, మనం మోసం చేయడం అనేది జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి దాకా మనం చట్టసభలో ఇప్పటి వరకు రిజర్వేషన్ అనే అవకాశాలు లేకుండా అయిపోయాయి. మళ్ళా దీన్ని సమీక్ష చేసిన తర్వాత మండల్ కమిషన్ వేయడం అనేటువంటి జరిగింది. ఆయన ప్రభుత్వం విపి సింగ్ ప్రభుత్వంలో మండల్ కమిషన్, నేను అధికారంలోకి వస్తే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి వాగ్దానం చేయడంతో అతను గవర్నమెంట్ రావడం జరిగింది. ఆ గవర్నమెంట్ తన మాట ప్రకారము పిపి సింగ్ గారు మండల్ కమిషన్ వేశాడు. ఆ మండల్ కమిషన్ తన రిపోర్ట్ కూడా భారతదేశంలో అత్యంత అణగారిన సమాజము బీసీ సమాజం, వీళ్ళకు కూడా వాళ్ళ జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్స్ అనేటువంటి తప్పకుండా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయ రిజర్వేషన్లు, చట్టసభల్లో రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి మండల్ గారు తన రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఎందుకంటే అసలు బీసీల సమాజమే అక్కడ లేదు కనుక, బీసీ క్యాబినెట్ మినిస్టర్లు ఎవరు లేరు కనుక తిరిగి మళ్ళా బీసీలు రాజ్యాంగ సభకు వచ్చినట్టయితే పార్లమెంట్కి వస్తే మన కుర్చీలన్నీ ఖాళైపోతాయి కనుక మనం ఇవాళ పార్లమెంట్లో సగం సీట్లలో బీసీలో కూర్చుంటే మన బ్రాహ్మణికల్ ఆధిపత్యము, అగ్రవర్ణ ఆధిపత్యము ఉండదు కనుక మనం తప్పకుండా దీన్ని ఎట్లాగా మనం సాగదీసి దీనికి ద్రోహం చేయాలనే బుద్ధితోటి, ద్రోహ బుద్ధితోటి బీసీలకు రిజర్వేషన్ సౌకర్యాలను అందకుండా చేయడం అనేది జరిగింది. నాటి నుంచి నేటి వరకు ఈ కార్యక్రమం జరుగుతున్నది. దీని మీద మండల్ గారు చాలా శ్రమించి కష్టపడి రిపోర్టు నివేదికను తయారు చేసి నిజానికి ఇది తప్పకుండా బీసీలకు అమలు జరగకపోతే బీసీలకు ప్రపంచంలో ఇంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు. అంటే బీసీలకు అన్యాయం చేయడం అంటే సగం భారతదేశానికి ద్రోహం చేయడమే. అట్లా ఒక 4 అమెరికన్ దేశాలకు సరిపడినటువంటి సమాజం బీసీలు కూడా ఉన్నారు. అట్లనే ఒక 80 దేశాలకు, ఇజ్రాయెల్ దేశాలకు సంబంధించినటువంటి సమాజం ఇక్కడ ఉంది. అందుకోసం ఈ సమాజానికి ఆనాటి నుంచి ఈనాటి దాకా మోసం జరుగుతూనే ఉంది. కనుక ఈ సందర్భంగా మండల్ గారు సమాజం కోసం కృషి చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అతనికి నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయము లక్ష్యాన్ని కొనసాగించడం కోసము మేము ముందుకు నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై మండల్. జై మండల్. ఏప్రిల్ 13 మండల్ గారి 44వ వర్ధంతి సందర్భంగా మరి మండల్ గారి యొక్క జయంతులు ఆగస్టు 25 జయంతి జరుపుకోవాల్సి ఉన్నది. మరి ఇలాంటి జరుపుకోవడానికి కారణం మరి బీసీలలో ఐక్యత చైతన్యం లేకపోవడం చెప్పుకోవచ్చు. మరి దేశవ్యాప్తంగా ఇతర నాయకుల యొక్క జయంతులు వర్ధంతులు ఎలా జరుగుతున్నాయో మరి చూసుకుంటే మండల్ గారు చేసింది మన బీసీల అణగారిన వర్గాలకు. అతను ఒక మంచి పెత్తందారి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా బీసీల హక్కుల కోసం, బీసీల కోసం ఎంతో శ్రమించి మండల్ కమిషన్ ఒక రిపోర్ట్ కూడా ఒక 40 డిమాండ్స్ తోటి ఏర్పాటు చేసినప్పటికీ కూడా అందులో ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇప్పటి వరకు కూడా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. మరి ఈ దేశంలో ఇప్పటి వరకు కూడా ఒక బీసీ ఒక మన దేశానికి అధ్యక్షులు కాలేదంటే మరి మెజారిటీ ఉన్న బీసీలు కూడా ఆలోచించి ఐక్యంగా మరి మండల్ కమిషన్ మన మండలి యొక్క జీవిత చరిత్రను మరి వారి యొక్క శ్రమ వారు ఏం చేశారని కూడా మన బీసీలకు కానీ ఇతర అణగారిన వర్గాలందరికీ కూడా మనం బోధిస్తూ మరి వారిని స్మరించుకుంటూ మరి వారి యొక్క త్యాగాలను మరి వారు ఈ బీసీల కోసమే, బీసీ మండల్ కమిషన్ కోసమే మరి ఒకే ఒక ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేయడం జరిగింది. మరి ఆనాడు నాకు పదవులు లెక్క కాదు, బీసీ వర్గాల అణగారిన వర్గాల అభ్యున్నతి ముఖ్యమని మరి వారికి ఉన్న అధికారాలను కూడా త్యాగం చేసిన మహనీయుడు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారు. మరి రాబోయే రోజుల్లో మరి బిందేశ్వర్ ప్రసాద్ గారి యొక్క వర్ధంతులు, జయంతులు దేశవ్యాప్తంగా జరుపుకోవడానికి మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. నా పేరు కడారి ఐలయ్య, బీసీ సంఘం